తిరుమలలో రథసప్తమి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. విశేష తిరువాభరణాలు, పరిమళ భరిత పూలమాలలతో అలంకృతులైన శ్రీవారు సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు. రథసప్తమికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి రుత్విక్ తిరుమల నుంచి అందిస్తారు. దీన్ని పురస్కరించుకుని తిరుమలలో రథసప్తమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేకువజాము నుంచి రాత్రి వరకు స్వామివారు 7 వాహనాలపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. 5:30 గంటలకు సూర్యప్రభ వాహనం ప్రారంభమైంది. పడమర ఉత్తర మాడవీధులు కలిసే ప్రాంతానికి వాహన సేవ చేరుకుంది. 7:30 గంటల సమయంలో స్వామివారిపై వాహన సేవపై సూర్యకిరణాలు ప్రసరించడంతో వాహన సేవలు ప్రారంభమయ్యాయి. సూర్యకిరణాలు ప్రసరించిన అనంతరం స్వామివారికి నైవేద్యం సమర్పించి కర్పూర హారతులు సమర్పించారు. అక్కడి నుంచి వాహన సేవలు ప్రారంభమయ్యాయి. రాత్రి వరకు కూడా స్వామివారు 7 వాహనాలపై దర్శనం ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో శ్రీవారి పుష్కరిణిలో చక్ర స్నాన కార్యక్రమం జరుగుతుంది. ఒకే రోజు 7 వాహన సేవలను దర్శించుకునే అవకాశం ఉండడంతో రథసప్తమి రోజున స్వామివారి వాహన సేవలు దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. మొత్తం ఆలయ 4 మాడవీధులు కూడా పూర్తిగా భక్తులతో కిక్కిరిసి ఉంది. ఈరోజు బ్రహ్మోత్సవాలలో రోజుకు 2 వాహనాల సేవలే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే రథసప్తమి రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు గంట వ్యవధిలో 7 వాహన సేవలు దర్శించుకునే అవకాశం ఉండడంతో రథసప్తమి రోజున భక్తులు పెద్ద స్థాయిలో కూడా ప్రతి ఏడాది కూడా తిరుమలకు తరలి వస్తుంటారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా లక్షలాదిగా తరలి వచ్చిన భక్తులకు తిరుపతి దేవస్థానం కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. గ్యాలరీలో వేచి ఉన్న భక్తులకు అన్నపాలయాలు సరఫరా చేయడానికి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఎటువంటి తోపులాటలు లేకుండా గ్యాలరీలు పకడ్బందీగా ఏర్పాటు చేసి భక్తులను ఒక క్రమబద్ధీకరంగా గ్యాలరీలోకి అనుమతించి స్వామివారి వాహన సేవలను దర్శించుకునే అవకాశం కల్పించారు. ఇప్పుడు మనం చూస్తున్న మాడవీధుల్లో మొత్తం కూడా భక్తులు కిక్కిరిసి ఉన్నారు. ప్రతి గ్యాలరీల్లో కూడా భక్తులు పెద్ద స్థాయిలో కూడా చేరుకోవడంతో గ్యాలరీలన్నీ కూడా భక్తులతో పూర్తిగా నిండిపోయి వాహన సేవల ముందు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా వైభవంగా జరుగుతున్నాయి. రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే చంద్రప్రభ వాహనంతో వాహన సేవలు కూడా పూర్తవుతాయి. ఈ రథసప్తమికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా పూర్తి స్థాయిలో కూడా అధికారులు ఏర్పాటు చేశారు. భక్తులు తిరుమలకు రావడానికి, తిరుమల నుంచి వెళ్ళడానికి కూడా ఎక్కువ సంఖ్యలో భక్తులు రావడంతో కనుమ రహదారులు కూడా 24 గంటలు కూడా తెరిచి ఉంచారు. మొత్తం తిరువీధుల్లోనే కాకుండా గ్యాలరీల్లోనే కాకుండా మొత్తం తిరుమల పరిసరాల్లో మొత్తం కూడా భక్తులకు అన్నప్రసాదాలు అందించడానికి కూడా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేశారు. తిరుమల నుంచి కెమెరామెన్ చంద్రశేఖర్తో రుత్విక్, ఈటీవీ న్యూస్.